ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గొంతుకులో, కడుపులో క్యాన్సర్ గడ్డ, రండి. ఆహారం తినలేకపోతున్నాడు, రక్తం తక్కువగా ఉంది, తలనొప్పి, శరీరం అంతా నొప్పులు. ఎవరు? వెంకటేష్ మీరేనా? హల్లెలూయా. ఎవరైనా వచ్చారా? ఒకళ్ళు వచ్చారా? మా చెల్లి వచ్చింది సార్. ఏది? ఆమేన్. చెల్లిలా? ఎలా తెలుసు ఇదంతా మీకు? ఇక్కడ మా చెల్లి ఉంది. తలనొప్పి, శరీరం అంతా నొప్పులు. ఎంతకాలంగా ఉంది వెంకటేశ్వర గారు మీకు ఈ బాధలో? 3 నెలల నుంచి సార్. 3 నెలలు. అవును సార్. ఇప్పుడు మీరు పక్కకుండా మీ చెల్లి ఆవిడే? అవును సార్. నీ పేరు చెప్పమ్మా. నువ్వు అంకులో చెప్పమ్మా. వెంకటలచ్చమ్మా. ఇంతకుముందు తలనొస్తుంటే వచ్చింటే బాగా అయింది సార్. బాగైందా? అందుకు మా అన్నం దొరకొచ్చింది. ఏమైనా కానుక ఇచ్చావు ఇక్కడ? ఇచ్చినా సార్. ఎంత ఇచ్చావు? 12,000 ఇచ్చినా సార్. తగ్గిపోయిందా? తగ్గింది. ఎంతకాలం ఉంది బాధలు అప్పుడు నీకు? నాకు అప్పుడు బాగా 4 సంవత్సరాలు. ఒక్కరు కొన్నవేంటి? నువ్వు అలాగే ఉంటావా? ఇది సొంత అన్నయ్యనా? అవును సార్. మీ అన్నకి గొంతుకులు క్యాన్సర్ గడ్డలు, కడుపులో క్యాన్సర్ గడ్డలు, రక్తం తక్కువ ఉంది. ఏం పని చేసుకుంటారు బ్రదర్ మీరు వెంకటేష్ గారు? సార్ నేను హాస్టల్లో పని చేస్తాను సార్. హాస్టల్ ఏంటి? వాచ్మెన్గా పని చేస్తాను సార్. అవునా? అయ్యయ్యో, టెన్షన్ పడుతున్నారు. అవును సార్. టెన్షన్ పడొద్దు వెంకటేశ్వర గారు, మీరు తగ్గిపోతారు. మంచిగా పట్టుకోండి. పట్టుకో. ఆమేన్. హల్లెలూయా. లేకో. హల్లెలూయా. లేవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. లేవండి బ్రదర్, లేవండి. మీరు పక్కకి వెళ్ళండి. ఆమేన్. ఇదిగో నన్ను చూడు. ఏం ప్రాబ్లం ఉంటుంది మీకు ఇప్పుడు? మాట వస్తుందా? అన్నం తినకపోతే మాట సరిగ్గా వస్తుండే సార్. అప్పుడు ఓకే, నేను కంప్లీట్గా బాగు చేయగలను. నేను ఇచ్చేస్తున్నాను ఇప్పుడు రక్తం కూడా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. వెంకటేశ్వర గారిని ప్రభు విడుదల పరుస్తున్నాడు. నన్ను చూడు వెంకటేశ్వర గారు. చర్చికి వెళ్తారా మీరు అసలు? ఓకే, అలాగే పొట్ట మీద పడితే గడ్డ ఎక్కడ ఉంది? గడ్డ ఎక్కడ ఉంది? చాలు. ఎక్కడ ఉంది గడ్డ? ఆమేన్. హల్లెలూయా. అప్పటికప్పుడే గడ్డలు యేసుక్రీస్తు నామములో కరిగిపోవును గాక. లేదండి వెంకటేశ్వర, లేవాలి. హల్లెలూయా. వెంకటేశ్వర గారు, ఆమేన్. ఇప్పుడు మీకు ఎక్కడ ఏమన్నా తెలుస్తుందా? లేదు సార్, కనపడలేదా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎన్ని సంవత్సరాలుగా ఉంది ఇలా మీకు బాధలు? ఎంతకాలంగా ఉన్నాయి? దాదాపు 3 నెలలు 4 నెలల నుంచి. 3 నెలలు. పూర్తిగా బగైపోతాం. మందులు ఏమి మాట్లాడక్కర్లేదు. నా మాట వింటావా? ఉంటాను సార్. చర్చికి వెళ్ళాలి, మరి మంచిగా దేవుని తెలుసుకోవాలి, దేవుని మార్గంలో నడవాలి. ఓకే వెంకటేశ్వర గారు, కొంచెం మీకు బాడీలో కొంచెం అదే బ్లడ్ లేదని చెప్పారు కదా, అది కూడా ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎనర్జీ వచ్చిందా లేదా? వచ్చింది సార్. నిజంగా చెప్పండి. వచ్చింది. నడిచి చూసుకొని చెప్తా. చప్పట్లు కొట్టండి గట్టిగా. అవునా? చేతుల పైకి చెప్పండి అందరికీ. మీకు ఏమేమి ఫీలింగ్స్ ఉన్నాయి ఇంట్లో ఇప్పుడు? ఏమైనా ఉన్నాయా చెప్పండి అందరికీ. ఇక్కడ సార్ ఏం లేదు సార్, మొత్తం క్లియర్గా ఉన్నాను సార్. ఇప్పుడు క్లియర్గా ఉన్నారే? హ్యాపీ. మీ చెల్లె నా సొంతం? దా, మెలికలు తిరగొద్దు, మంచిగా ఉంటుంది. నేను మట్టుకుంటాను, నాకు ఆవిడ తిరిగేస్తుంది. వంకరుకున్నావేంటి? ఇంతే ఉంటావా? ఏమన్నా ఇరిగిందా? చిన్న పిల్లలు ఉన్నారా? తల్లిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి నొప్పులు? అప్పుడు తలలో నాకు చాలా ఏండ్లని ఉంటున్నది. వచ్చినాక తగ్గిపోయింది. నేను మంచోడేనా? ఎంత మంచోడు? చాలా మంచోడు. ఎంతమంది మీరు అన్నదమ్ములు? వీళ్ళు 2, మేము 6 మంది. మా అక్క చెల్లెలు.
పట్టుకో చేత అన్ని బాగుండదు సార్, అన్నం తినేది ఇక ఇప్పుడు ఇక్కడ తింటావేంటి? అక్కడ తిను వెళ్ళి. ముఖం మారిపోయిందా లేదా? మీ అన్న ముఖం ఎట్లా ఉందమ్మా? ఈవిడ చెప్పదు, మీరు ఇర్రా చెప్పు. ముఖం చూడు, తెల్లగా అయిందా? చాలా బాగుంది. హ్యాపీ ఉన్నారా? హ్యాపీ ఉన్నారా? ఎనర్జీ వచ్చేసిందా? చప్పట్లు కొడుతూ ప్రభుని కనిపెడతాం. వెంకటేశ్వర గారు, మీ లైఫ్ లాంగ్ నేను ఉన్నా మీతో. వెళ్ళిపో. ఎర్రగా అయిపోయిన చేతులు చూడండి. రక్తం లేదన్నాడు కదా, ఇప్పుడు దాకా ఉన్నాయా? 2 చేతులు చూపించాను, ఒకటేనా? ఎర్రగా ఉన్నాయా? అది మన పవర్, ఏసై పవర్ ఇచ్చి. అమ్మే, ఈ జీసస్ పవర్, జీసస్ పవర్ సూపర్ పవర్. హల్లెలూయా. యేసు శక్తి గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. అమ్మా, ప్రార్థన స్తోత్రం. మా ప్రియతల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న సమస్యలు, శోధనలు, అనారోగ్య పరిస్థితులు విడిపించండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ఆశ్రయపురం నుంచి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన యేసు ఆశ్రయపురంలో జరుగుతుంది. మరి అనేకమైనటువంటి వ్యాధి రోగముతో బాధపడుతున్నటువంటి వారు, దురాత్మతో బాధపడుతున్నవారు, మంత్రశక్తులతో బాధపడుతున్నవారు, రకరకాలమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నవారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నడిపింపబడి వారు విడుదల పొంది అప్పటికప్పుడే స్వస్థత పొందుకు వెళ్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు లైవ్ చూస్తున్న మీరు ఏ బలహీనతలు ఉన్నా, ఎక్కడ తిరిగినా కూడా స్వస్థత రాకపోయినప్పుడు ఇక్కడికి రండి, విడుదల పొందండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి అమ్మా. అయ్యో, ఏ ఊరమ్మా మీది? స్టంట్ పడదు, ఇక్కడికి వచ్చేయండి ఒకసారి. యేసు నామలో పూర్తిగా తగ్గిపోతుంది. స్టంట్లో వేయించుకోకమ్మా. అమ్మా రా, ఇక్కడికి రా. ఎంతమంది రోజు టీవీలో చూస్తున్నావు కదా, మరి చూస్తున్నావు, ఇక్కడికి వచ్చేయమ్మా. స్టంట్ లేకుండా ప్రార్థన చేస్తాను, సరేనా? హైదరాబాద్. మళ్ళీ నెంబర్కి ఫోన్ చేసి చెప్తారు. స్తోత్రము నాయన. ప్రియ తల్లి గారిని దర్శించండి. బలమైన హస్తం ఉంచి ఆ బిడ్డకి స్వస్థత కలిగించు. యేసు నామములో చేతమైతే నడిపించండి. ఆమేన్. దయచేసి చిన్న చిన్న సమస్యలు అయితే ఈ ఫోన్ ద్వారా తగ్గించుకోండి. కొద్దిగా పెద్ద సమస్యలు ఉన్నటువంటి బిడ్డలు యేసు ఆశ్రయపురం గుర్రం కూడా హైదరాబాద్కి రండి. మరి మీకు ఖచ్చితంగా విడుదల కలుగుతుంది, ఎటువంటి డౌట్ లేదు. హల్లెలూయా. హలో, ప్రైజ్. వందనాలు తల్లి. చెప్పండి అమ్మా. స్తోత్రం నైనా. వాళ్ళ భర్తకి యాక్సిడెంట్ అయిందంట. ప్రార్థిస్తున్న బిడ్డని ఒకసారి దర్శించండి. వేస్తున్నాము. ఆమేన్. మరి ప్రతిరోజు మన నిరీక్షణ ఛానల్లో 10:30 నిమిషాల నుండి 12 గంటల వరకు, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 11 గంటల వరకు మన లైవ్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. చూడండి. ఈ యొక్క వీడియోలు, ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న మీరు ఎలాంటి బలహీనులైనా యేసు ఆశ్రయపురానికి రండి, విడుదల కలుగుతుంది. ఎలాంటి బలహీనతలు అంటే ఇంకా చనిపోతారు, ఇక బ్రతకరు అని మీరు అనుకున్న తర్వాత అలాంటి వారిని కూడా ఇక్కడ తీసుకురండి. దేవుడు బలమైన కార్యం జరిగించి విడిపిస్తున్నారు. మరి ప్రతి శనివారం ఎంతో జనం ఈ స్థలానికి వచ్చి మరి విడుదల పొందుతున్నారు కనుక యేసు ఆశ్రయపురానికి మీరు రండి. దేవుడు ఖచ్చితంగా బలమైన కార్యం ఈ ఎడల జరిగిస్తాడు. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి. చెప్పండి అమ్మా. తల్లి టైఫాయిడా? సరే తల్లి, బిడ్డను జ్ఞాపం చేసుకోండి ప్రభా. నీ బలమైన ఘనమైన హస్తం నా బిడ్డ పైన ఉంచి
అద్భుతంగా బిడ్డను విడిపించండి. ప్రతి శోధ నుంచి ఆ బిడ్డను తొలగించు యేసు నామములో. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అబ్రహాము సత్రంపాడు ఏలూరు నుంచి వచ్చారు. 4 సంవత్సరాల క్రితం ఆవు పొడిచింది, పడిపోయాడు. అప్పటి నుండి నడవడం లేదు, కాళ్ళు చేతులు పని చేయడం లేదు, షుగరు, తలలో రక్తం గడ్డ కట్టింది, కాళ్ళు వ్రేళ్ళు చేతి వ్రేళ్ళు పని చేయడం లేదు. ఎక్కడున్నారు అబ్రహాం గారు? నిలబడండి. అవునయ్యా, నేనేనయ్యా. కొంచెం పడిపోతావా? అది ఇప్పుడు 4 సంవత్సరాలు బట్టి ఇట్లే ఉన్నావయ్యా? ఇలాగే ఉన్నానయ్యా. 4 సంవత్సరాలుగా. స్పర్శ ఉందా? చిమ్మురండి. నాకు జ్వరం వచ్చినట్టు కూడా తెలియదు బాడీలోనా? మా గురించి ఎప్పుడు తెలుసు మీకు? ఇది ఎంత? నేను రోజు చూస్తానండి అయ్యా. రోజు చూస్తే ఎన్ని రోజులు ఎందుకు రాలేదు? నా పేదరికం నన్ను వెనక్కి తీస్తుందయ్యా. పేదరికమా? నా తండ్రి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావని రోజు ప్రార్థన చేసుకుంటానండి. మాస్టర్ గారి దగ్గరికి రోజు ప్రార్థన చేసుకుంటానయ్యా. చదువు లేదు, మీకు ఫోన్ చేద్దామంటే నేను. ఒకసారి ఆగు. 4 సంవత్సరాల క్రితం ఆవు పొడిచింది, పడిపోయాడు. అప్పటి నుండి నడవడం లేదు. అంటే బాత్రూమ్ కూడా స్టాండ్ మీద వెళ్తానండి. స్టాండ్ ఇచ్చుకొని వెళ్ళిపోతానండి. ఓకే. కాళ్ళు చేతులు పని చేయడం లేదు, షుగర్ ఉంది, తలలో రక్తం గడ్డ కట్టింది. ఎవరు చెప్పారు నీకు? హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పారండి. పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. కాళ్ళు వ్రేళ్ళు చేతి వ్రేళ్ళు పని చేయటం లేదు అంటే అంటే తిమ్మిరితో బండ మారిపోయి తెలవట్లే అంతే. ఓకే, తగ్గుతుంది పెద్ద అయిన అబ్రహాం గారు. ముందుకురా, కొంచెం ముందుకు రమ్మనండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే ఉండు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టండి అందరూ, చప్పట్లు కొట్టాలి గట్టిగా. కాళ్ళు చాపుకో అబ్రహం గారు, కాళ్ళు చాపుకో. చెవులేని పడవా ఆయనకి మరి? ఆమె చేతుల కింద పెట్టుకో, మామూలు పెట్టు. ప్రభువా తండ్రి యేసయ్యా, నాకు శక్తిని చేశారయ్యా. అబ్రహం గారు లేవండి. ఇక మళ్ళీ ఒకసారి లేపు కాళ్ళు. యేసయ్య అనుకోండి, లేపా లేపా. సైకిల్ దొక్కినట్టు దొక్కో. చప్పలు కొట్టాడు గట్టిగా. ఇప్పుడు ఏంటి ఇవి? కోడలా? కోడలు, కోడలు, చిన్న కోడలు, చిన్న కోడలండి. నువ్వా? ఎంతమంది కోడలు దీనికి? 2 ఎందుకు అలా ఆశ్చర్యంగా అరుస్తున్నావు? ఎందుకు? మాకు ఒక తండ్రి లాగా చూసుకుంటాడు. చూసుకుంటావు. ఇప్పుడు అలా లేపుతుంటే ఏమనిపిస్తుంది? ఇప్పటి వరకు అది లేదండి. చప్పలు కొట్టండి. 4 సంవత్సరాలుగా ఎద్దు పొడిచి నడుములో ఎక్కడ పొడిచింది ఎద్దు? పనికెళ్ళిన దగ్గర, పనికెళ్ళిన దగ్గర. నడుములో పొడిచిందా, కడుపులో పొడిచిందా? ఎక్కడి నుంచి ఇలా లేపి పడేసిందండి. అలాగండి. మీదా వేరే వాళ్ళదా? మాది కాదండి, వేరే వాళ్ళదండి. వేరే వాళ్ళది పడేసింది. ఓకే. డొర్లుతున్నాడు మీ ఆయన. డొర్లమని చెప్పు. లేకమా నీకు ఇదే లాస్ట్ అవకాశం. హాస్పిటల్ కాను ఇవి ఇక్కడ అవుతున్నాయి కదా. డోర్లు అబ్రహాం గారు డోర్లండి, అటు ఇటు డోర్లండి. అబ్రహాం గారు డోర్లండి. ఏస్తున్నామలో ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టండి. ఆమేన్. అబ్రహాం గారు ఏమంటావు దీని కథ? నాకు దేవుడు వచ్చాడయ్యా నా దగ్గరికి. యేసయ్య వచ్చేసాడా? మీరే దేవుడయ్యా నాకు. రే పాపం ఆయన ఇలా డోర్లాడటం లేదు కదా? ఇలా దొరలతం లేదా ఎప్పుడును? లేదయ్యా. ఇంట్లో లేదు కదా? కాళ్ళలో పట్టు వచ్చి ఏదన్నా ఒక పక్క తిరిగి పడుకుంటాను. అదే ఒక సైడ్ కి. అదేలే. ఇప్పుడు కాళ్ళులో శక్తి వచ్చిందా? వచ్చిందయ్యా. చప్పులు కొట్టండి. అదే చప్పులు కొట్టండి. మళ్ళీ కాళ్ళు ఇలా చెప్పండి. కాళ్ళు సైకిల్ తొక్కండి. తొక్క సైకిల్ తొక్క. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వెంకటరావు గారు మళ్ళీ రండి. చప్పట్లు కొట్టండి ఈ లోపల. ఇప్పుడు ఈయన సొంతగా లేవటానికి ట్రై చేస్తాడు. లేగయ్యా, మోకాళ్ళ మీద లేస్తావో ఎట్లెత్తావో సపోర్ట్, కొద్దిగా సపోర్ట్ చేయండి. రా బాబు రా. వెరీ గుడ్. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి. యేసు నామములో రీకాబారాదారాషి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆయన ఓనుగులు అయితే వాళ్ళ కోడలు కేకలు పెడుతుంది. చప్పట్లు. కూర. చాలా సంతోషంగా ఉంది అయ్యగారు.
చాలా సంతోషంగా ఉందా? ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ. సంతోషం తండ్రి, సంతోషం వచ్చేస్తున్నాను. ఓకే, నేను అనుకున్నా ఇప్పుడు చెయ్యొద్దు దీనికి ప్రార్థన, వచ్చేస్తుంది. ఇప్పుడు టైం పడుతుంది ఎందుకులే అనుకున్నాను. కానీ ప్రేరేపణ ఏమొస్తుందంటే నువ్వు కొంచెం ట్రై చేయవచ్చు కదా, ఏమవుతుంది నీ ప్రయత్నం నువ్వు చేయి ఆయన అన్నట్టుగా అనిపిస్తే రమ్మను. ఎందుకంటే ఇంత 4 సంవత్సరాలుగా కాళ్ళల్లో నడుములు శక్తి లేని మనిషి కదలటం సొంతగా లేవటం అనేది అది ఇంపాసిబుల్. చూడండి మైక్లో మాట్లాడు, అబ్రహం గారు మైక్లో మాట్లాడు. అయ్యా, ఇప్పుడు నీకు ఇంకా ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందా? ఈ నడువులు నొప్పి ఉందా? కొంచెం అంతకి అసలు ఉండేది కదండి, అంతకేతం నొప్పి. చప్పట్లు కొట్టాడు గట్టిగా. లేదు, యేసు నామములో పట్టుకో పట్టుకో పట్టుకో. The Holy Spirit power. Amen. Hallelujah. ఆమె అబ్బర్ గారు లేవండి. వీళ్ళదేమో నిండ్రగోళ్ళు, వీళ్ళు ఏలూరు. లేవండి. తిమ్మిర్లు కూడా పోతాయి ఇప్పుడే. తిమ్మిర్లు కూడా ఇప్పుడే. ఇంకి తిమ్మిర్లు 4 సంవత్సరాలుగా నరాలు పనిచేయక డాక్టర్ గారు అబద్ధం చెప్పాడు. ఆ స్కానింగ్లు ఇవన్నీ మాకైతే 4 తీసుకుంటా కూడా పనిచేయవు. అవునయ్యా, నడుము నుండి కాళ్ళకి కింద భాగం పనిచేయట్లేదు. కానీ డాక్టర్ గారు చెప్పిన అబద్ధాలే నమ్ముతారు అన్నట్టు మనం తెలవక. ఎందుకంటే స్తుతి చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలి, లేవాలి మీరు. అది ఆ మోకాళ్ళ మీద చేతులు ఆనిచ్చో నడో, కొంచెం లేవటా ట్రై చేయి, సపోర్ట్ చేయి బాబు మీ తండ్రి గారికి, కొద్దిగా సపోర్ట్ చేయండి. చప్పట్లు కొట్టండి గట్టిగా, లేచిపోతాడు, దేవుడే అద్భుతం చేస్తాడు యేసు నామములో. ఆమేన్. యేసు రకం కాళ్ళు మొక్కలు సపోర్ట్ చేయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జాగ్రత్త, నిలబెట్టుకో, కాళ్ళు పైకి ఎత్తాలి, ఎత్తాలి, బరువెత్తాలి. ఆమేన్, ఆమేన్. పెద్ద అయినా అబ్రహం గారు కాలు కొంచెం లేపో, ఎడం కాలు లేపో. ఆమేన్. పట్టు దొరికిందా? ఇప్పుడు మోకాళ్ళలో పట్టు వచ్చిందా? వచ్చిందండి, వచ్చింది. చప్పట్లు కొట్టండి. ఈ ప్రార్థనలో ఈయన ఇక్కడ నడిచేటట్టుగా కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ సపోర్ట్ కూడా లేకుండా నన్ను నడిపించండి. నాకు ఈ సపోర్ట్ కూడా లేకుండా నువ్వు అడుగు తీసి ఇట్లా అడుగు తీసి అయితే ట్రై చేయి, ముందుకి అడిగి. అది రైట్, వెరీ గుడ్. చప్పట్లతో ప్రభువుని గర్పరచండి, చప్పట్లతో ప్రభువుని గర్పరచండి. ఆమె ఆయన ఇందాక ఈడ్చినట్టుగా ఉన్నాడు, ఇప్పుడు దాన్ని లేపుతున్నాడమ్మా. గమనించారా? కాలు ఇలా లేపాడంటే కాలు ఇట్లా లేపాడు. ఆమేన్. అది అలా లేపాడంటే వచ్చేయాల కాళ్ళు. తిమ్మిర్లు తీసేస్తాం వెళ్ళేటప్పటికల్లా, తిమ్మిర్లు తీసేస్తాము. ఈయనకి ఆహారం ఏం పెట్టాలో చెప్తాం, వెళ్ళిపోతుంది. బ్రహ్మయ్య ఉన్నావా లేవా? ఏడి సార్, కిడ్నీ సమస్య నీదేనా? దా పైకి రా. ఏం చిన్నోడా, పెళ్ళయిందా? ఇప్పుడు ఏ ఊరి మీది? తిమ్మనగూడెం సార్. తిమ్మనగూడెం. తిమ్మనగూడెమా? నల్గొండ తిమ్మనగూడెం. ఎవరు చెప్పారు మీకు? మా ఫ్రెండ్ చెప్పింది సార్. ఫ్రెండ్సా? ఏమని చెప్పారు? ఇట్లా పోతే తక్కువ అయింది, మంచిగా ఉంది. మా వాళ్ళకి ఇట్లా అయింది, మా వాళ్ళకి ఇట్లా అయితే కిడ్నీ పేషెంట్ వచ్చారు, తక్కువ అయింది అని చెప్పింది సార్. సరే పోయి చూద్దామని వచ్చాను సార్. పోయి చర్చికి వెళ్తారా మీరు? వెళ్ళలేదా? ఏం పని చేస్తావు? క్యాబ్ నడుపుతా సార్. హైదరాబాద్ క్యాబ్ నడుపుతా. హైదరాబాద్లో నడుపుతావా? కిడ్నీ సమస్య ఎప్పటి నుంచి ఉంది నీకు? ఐబీపీ 6 నెలలు అయింది సార్. ఐబీపీ కూడా ఉందా? కిడ్నీ సమస్య ఉంది. 6 నెలలుగా బాధలు పడుతున్నావా? ఓకే. రాజు ఒకరోజు మనిషి ఒకరోజు డయాలసిస్. డయాలసిస్ ఇక్కడ పెట్టారా? అవును సార్. ఇప్పుడు ఇక్కడే పెడుతున్నారా? అవును, ఇక్కడే పెడుతున్నారు. ఇప్పుడు నిన్న చేసారు సార్ డయాలసిస్. నిన్న కూడా చేశారా? ఓకే. నేను మీకు ఇది వస్తుందా? మామూలు వస్తుంది సార్. మామూలుగా పట్టుకోండి, ఆయన పట్టుకో పట్టుకో. చప్పలు కొట్టాలి గట్టిగా, చప్పలు కొట్టాలి. ఆమె చప్పలు కొట్టాలి. లే లే ఆమె చప్పలు కొట్టండి అమ్మా. అలా చూస్తే అట్లాగా చూడు, చప్పట్లు కొట్టండి అమ్మా. ఎందుకు అలా చూస్తున్నారు? కాళ్ళు వాపులు కూడా ఉన్నాయి కదా సార్. కాళ్ళు వాపులు, గుంజులు, బాగా వీక్నెస్ చాలా. క్యాబ్ నడుపుతావా? చూపు కూడా బాగానే ఉంటుందా? చూపు ఏమైనా మంచిగా ఉందా? డిస్టర్బ్ అయితే బాగా అవుతున్నావు కదా. పిల్లలు లేరా? ఇద్దరు సార్. పిల్లలు పుట్టారా? ఏ రాళ్ళేరు? స్కూల్కి పోతారు. స్కూలా? అసలు ఊరు ఏ ఊరు మీది? తిమ్మనగూడెం సార్. తిమ్మనగూడు. అయితే చర్చికి ఎప్పుడు వెళ్ళా? పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు మళ్ళీ ఆదివారం కూడా రండి, అక్కడ పడుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా, కాళ్ళు పూర్తిగా చాపు చాపుకో, పడుకో చదువుకో.
లేమ్మా లే లే. మొత్తం నీవి స్టక్ అయింది కదా బాడీ మొత్తం. అవును సార్. ఇప్పుడు ఫ్రీ అయిపోయినాయా? కూర్చోలేకు అలా కూర్చొని లేవటం అంటే చాలా కష్టం కదా నీకు అసలు. ఓయ్ చాలు ఇక చాలు. ఎట్లా ఫ్రీ ఉందా? లూజ్ అయినాయి మొత్తం. అవును సార్. ఆ? మంచిగా సార్. నేను పూర్తిగా మంచిగా చేస్తా. పూర్తిగా పూర్తిగా పూర్తిగా. నీకు పిల్లలు ఉన్నారు. మన ఒక ముస్లిం బ్రదర్ కూడా 2 కిడ్నీలు 70%. ఎంత నీ కిడ్నీలు ఎంత % పాడైపోయినా అన్నారు? అంటే క్రియాటిన్ 10 ఉంది సార్. 10 ఉంది. బ్లడ్ లెవెల్ ఎంత ఉంది? 8.5 సార్. 8.5. ఇది ఎంత ఉంది? 10 ఉందా? అవును సార్. ఓకే. నువ్వు క్యాబ్ నడుపుకుంటావా? అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు సార్. బాగా ఇక్కడ గుంజుతుందిగా ఉంది. ఆయాసం కూడా ఉంటుందా? అవును సార్. ఆయాసం కూడా వస్తుందా? ఓకే. వాపులతో చాలా ఇబ్బంది అవుతుంది. నీ పని కూడా నువ్వు చేసుకోవాలంటే కష్టమవుతుంది. అవును సార్. నన్ను చూడు అలాగే. నీ తల మీద కూడా ఎఫెక్ట్ ఉంది. నీకు అర్థం అవట్లేదు. తెలుసా ఆ విషయం? ఉంది సార్. ఇటువరకు వచ్చింది. ఇటువరకు బ్రెయిన్ స్ట్రోక్ ఉంది కదా. ఇది వరకు ఉందా? దాంట్లో ఏమి రాయలేదు అవన్నీ. జస్ట్ నువ్వేమని రాసావు దాంట్లో? కిడ్నీ సమస్య వారంలో 3 సార్లు డయాలిసిస్ అంతే రాసావు. ఇందుకు బ్రెయిన్లో కూడా ప్రాబ్లం ఉంది, నడుములో ప్రాబ్లం ఉంది, స్టమక్లో ప్రాబ్లం ఉంది, తర్వాత ఈ కాళ్ళు వాపులు బాగా ఉన్నాయి, ఆయాసం కూడా కనపడుతుంది. అంటే ఏదైనా ఎవరైనా చెప్పినా నీకు వినబుద్ధి అవ్వట్లేదు. తెలుసా విషయం నీకు? అవును సార్. మీ భార్య అయినా పిల్లలైనా ఇచ్చికిచ్చినట్టుగా కోపడుతున్నావా? ఏంటమ్మా కోపడుతున్నాడా? ఇబ్బంది పెడుతున్నాడే. ఆయన మీరు ఇక్కడికి రావటం మీ స్నేహితుడు చాలా మంచి పని చేశాడు. అంటే ఇంకా కొద్ది రోజుల్లో నువ్వు డయాలసిస్ చేసినా కూడా నీవు అలాగే ఉన్నావు, చేయకపోయినా అలాగే ఉన్నావు. నిజమా కాదా? అవును సార్. డయాలసిస్ చేసినా అట్లే ఉన్నావు, చేయకపోయినా అట్లే ఉన్నావా? అవునా? ఎస్ సార్. ఇప్పుడు మంచిగా నీకు శక్తి బలం వచ్చిందా? అబద్ధం లేదు, నిజమే చెప్పు. లేదంటే లేదని చెప్పు. కాళ్ళు అట్నే ఉన్నాయి సార్. రిలీఫ్ అయింది కొంచెం. అది మొత్తం బాడీ ఫ్రీ చేసేస్తున్నాం మొత్తం. ఈ కాళ్ళు వాపులు కూడా తగ్గిపోతాయి. అదేం పెద్ద మాకు మ్యాటర్ కాదు. ఇది కాళ్ళు వాపులు ఎప్పుడు ఉంటున్నాయా? అవును సార్. ఇది మొత్తం తగ్గిపోతుంది. చప్పట్లు కొట్టండి వచ్చేవారు ఇక్కడ అందరూ సాక్షులతో ఈ బిడ్డను కనపడి. ఎందుకంటే మొన్న ఒక 2 కిడ్నీలు మొన్న అని కర్మ నుంచి వచ్చారు. ఇంకా 2 కిడ్నీలు పాడిన 2 పిల్లలు. అయితే ఇప్పుడు ఆయన గన్ను తీసి, పెద్ద గన్ను ఉంటుంది కదా ఇలా కొట్టేది, ఇప్పుడు ఆ గన్నుతో ఒక్క వారంలోనే పనికి వెళ్ళిపోయాడు ఆయన. 2 కిడ్నీలు పాడైపోయినాయి. 6 నెలలుగా పాపం ఇంట్లో ఉన్న వ్యక్తి, కదలలేని వ్యక్తి, సంపూర్ణమైన ఇట్లా కిడ్నీ సమస్య వచ్చిన ఎంతోమంది బిడ్డలు అద్భుతమైన విడుదల పొందుకుని, స్వస్థత పొందుకుని హ్యాపీగా హల్లెలూయా. చిన్న నీకేం భయం లేదు, మేము ఇచ్చాం. ఇంకా ఫ్రీగా అయిపోతున్నావు, మొత్తం ఫ్రీ అయిపోతున్నావు, భయం లేదు, వెళ్ళిపో. ఓకేనా? హ్యాపీ ఉందా? ఇప్పుడు చూస్తున్నావు కదా, ఆనందం వచ్చేస్తుంది. ఎందుకు? చర్చి ఎప్పుడు చూడలేదు కదా. క్రిస్టియన్ అంటే నువ్వేమనుకుంటావు? ఏమన్నా కాన్ఫిడెన్స్ అంతేనా? హల్లెలూయా చెప్పండి. ఆ పాప ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు కదా. ఎప్పుడు వెళ్ళాలి? ఫస్ట్ టైం. ఇప్పుడు చూస్తుంటే మీ అందరికంటే బాగా ఆనందపడుతుంది. గంతులేసేస్తుంది. ఎందుకు అంటే ఇది మంచి జరుగుతుంది చూస్తున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంతవరకు వచ్చి బాగుపడ్డ వాళ్ళే. ఇప్పుడు ఒక అమ్మ వచ్చి ఇంతవరకు వచ్చి బాగుపడింది. ఇలా మా చుట్టాలు కాదు, అసలు ఎవరో మా తెలియదు. మేము ఎవరికి ఫోన్లు కూడా చెయ్యం. భయం ఉండే సార్, చిన్న పిల్లలు నాకు ఎట్లా ఉంటుందో ఏమో. ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్. ఆమేన్. చదువులు కూడా ఏం చదువుకున్నావా లేదా? అంతేనా? ఓకే, భయపడుకో. ఆమేన్. లేలో చప్పట్లు కొట్టండి. హ్యాపీగా ఉండు. హల్లెలూయా. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. ఈ సంగీత గురించి ప్రార్థన చేయాలి. పాప బాగలేదు. సంగీత సంగీతం పేరు కాళ్ళు నడవలేకపోతాను. అమ్మ ఎక్కడుంటారు మీరు? 4 సంవత్సరాలు అవుతుంది అయ్యారు. అదే ఎక్కడుంటారమ్మా? ఎక్కడుంటారు? ఖమ్మం దగ్గర గార్ల. మరి శనివారం స్వస్థత ప్రార్థన తీసుకురండి. కాళ్ళు అంటే ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది ఆ పాపకే? 17 సంవత్సరాలు ఉన్నాయి అయ్యారు. ఎలా పడిపోయినాయి? ఎందుకు పడిపోయినాయి కాళ్ళు? జ్వరం వచ్చింది, డెంగ్యూ జ్వరం వచ్చింది, టైఫాయిడ్ డెంగ్యూ వచ్చి హాస్పిటల్లో ఉన్నాము. ఈ టీవీలో రోజు చూస్తున్నారా మీరు కార్యక్రమాలు? చూస్తాను. మరి ఎందుకు తీసుకురావట్లేదు? మరి నడుస్తుంది కదా పాప, బతుకుతుంది మంచిగా. నడుస్తుంది లేదండి,
కొంచెం నేను పట్టుకుంటేనే నడుస్తుంది, ఎట్లా రావాలని ఆలోచిస్తాను అయ్యగారు. అంటే వాళ్ళకి అమ్మా నాన్న లేరా? వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ కలిసి రండి, తగ్గిపోద్ది, ప్రార్థన చేస్తే మంచిగా నడుస్తుంది. సరేనా? సరే, తీసుకొస్తాం. స్తోత్రం నాయనా. అదే పాపను బట్టి ప్రార్థిస్తున్న బలమైన కార్యం జరిగించండి యేసునామములో ఆమేన్. దయచేసి ఈ లైవ్ చూస్తున్న బిడ్డలు పుట్టుకతో కాళ్ళు పడిపోయిన వాళ్ళ విషయంలో కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు, కానీ మరి మధ్యలో ఎవరైనా కాళ్ళు పడిపోయినా కంటి చూపు లేకపోయినా రండి, దేవుడు విడుదల ఇస్తాడు ఖచ్చితంగా. హలో హలో అమ్మా, మాట్లాడండి అమ్మా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. పాపం ఫోన్ కలిసింది కానీ వాళ్ళు మాట్లాడలేకపోయారు. అలాగే దేవుని బిడ్డలారా, ఎంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా యేసు ఆశ్రయపనికి రండి, విడుదల పొందండి. హలో, యేసు ఆశ్రయపనికి వచ్చిన వారు రెండోసారి రానవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి వచ్చారంటే పూర్తిగా విడుదల కలుగుతుంది. తండ్రి ఖచ్చితంగా మిమ్మల్ని బాగు చేస్తాడు. ఆయన తండ్రికి అసాధ్యం లేదు. మరి యూట్యూబ్లో కూడా బిఎస్ఆర్ మినిస్ట్రీ చూడండి, అక్కడ బిఎస్ఆర్ మినిస్ట్రీ అని ఉంది చూడండి, రౌండ్లో బిఎస్ఆర్. ఆ బిఎస్ఆర్ మినిస్ట్రీ యూట్యూబ్లో చూడండి. మరి అనేకులు మేలులు పొందుకుంటున్నారు. మరి ఎక్కడ జరగని అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. మరి ఎంతో వాళ్ళు ఏదో కొద్దిగా మేలు జరుగుతుందేమనుకుని వచ్చిన వాళ్ళకి 100కి 200% మేలు జరుగుతుంది. ఎక్కడ 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 తిరిగి అనేక రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఏమి జరగట్లేదయ్యా అంటే ఎక్కడికి రండి, అప్పుడే వెళ్ళిపోతారు. దేవునికి మహిమ. మంచిగా విడుదల పొంది స్వస్థత పొందుకుని హ్యాపీగా వెళుతారు. ఎటువంటి సందేహం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. తండ్రికి అసాధ్యమైనటువంటిది లేదు. ఆయన మరి ఆయన నామం మహిమపరుచుకుంటున్నారు, ఆయన నామం ఘనపరుచుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఎలాంటి వ్యాధి. హలో, ప్రైజ్ ది లార్డ్ అమ్మా, చెప్పండి. ఏమైందమ్మా మీ ఆయనకి? వినపడలేదు. స్తోత్రం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? స్తోత్రములు ప్రభా. ఈ బిడ్డ తన భర్త కొరకు ప్రార్థిస్తున్నాము. యేసు నామములో ఆ బిడ్డకి ఏ బలహీనత వ్యాధి ఉన్నా యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసు ఆశ్రయపురములో కుల మత భేదాలు లేవు. ఒక సాక్ష్యాన్ని చూడండి. ఒక ముస్లిం సహోదరి, దయచేసి హిందువులు వచ్చినా ముస్లిమ్స్ వచ్చినా క్రైస్తవులు వచ్చినా ఇక్కడ విడుదల ఖచ్చితంగా పొందుకుంటారు. దయచేసి నేను చెప్తున్న మాట వినండి. మరి ఒక సాక్ష్యాన్ని మనం చూడబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి విజయవాడ నుంచి ఒక సహోదరి వచ్చి మరి ఆమె ఎంతో విడుదల పొందుకున్నది. ఆ సాక్ష్యాన్ని మనం చూడబోతున్నాం. ప్రభుకే మహిమ కలుగును గాక. ఒక ముస్లిం సహోదరి, మరి అలాగే ఎంతోమంది ముస్లిమ్స్, హిందూస్, అనేకులు క్రైస్తవులు వచ్చి మరి విడుదల పరచబడుతున్నారు. ఈ సాక్ష్యాన్ని చూద్దాం. నిన్న మొన్న ఒక పోలీస్ అండి శ్రీశైలం, వాళ్ళ పిల్లోడికి కాళ్ళు కూడా సరిగ్గా ఇట్లా అంటున్నాడు. అది నడవటానికి కూడా రావట్లేదు. మోక్షన్కి వెళ్ళి చెయ్యి పెట్టి వచ్చాడా, అదిగో ఆ పిల్లోడు చూడండి అక్కడ చూపించాను. నేను అదే మీరేనా కాదా డౌట్ వస్తుంది. ఆ పిల్లోడండి మోక్షన్ కాడు ఏలు పెట్టుకుని, మోక్షంలో ఏలు పెట్టుకుని ఎంత ఇబ్బంది పడుతున్నాడో. ఆయన పోలీస్ అండి సహోదరుడు. అయ్యా ఇప్పుడు ఎంతవరకు నయమైంది సిస్టర్, బ్రదర్? చాలా బాగున్నాడు సార్. చాలా బాగున్నాడా? అదిగోడు ఒకసారి ఇక్కడ పట్టుకురండి, ప్రార్థన చేద్దాం. తీసుకురండి. వాళ్ళు మంచి సాక్ష్యం ఇస్తారండి. మళ్ళీ వీళ్ళ బంధువులు కూడా చెప్తున్నారు, మా అబ్బాయి మంచిగా, మీరు కూడా కానుకలు ఇచ్చి ప్రార్థన చేయించుకోండి పాస్టర్ గారి కంటే. ఒక ఆవిడికి అలాగే జరిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. వాడు నడుతున్నాడుగా బాగానే. చప్పట్లు. వీళ్ళ సిస్టర్స్ ఏరి వచ్చారా? రాలేదా? అక్కడే ఇటు చూడండి. బ్రదర్ పోలీసు, ఇసుబంటి కొడుకు పుట్టాడు, 2 కూతురు, బ్రహ్మాండమైన కూతుర్లు 2 ఉన్నారు. అమ్మ నువ్వు చెప్పమ్మా, ఏమేమి బాధలు పడేదాన్ని మా అబ్బాయితోటి? వందనాలయ్యా. వందనాలు. బాబుకి ఇప్పుడు 18
సంవత్సరాలు అయ్యా. ఎన్ని సంవత్సరాలు? 19 సంవత్సరాలు. వినండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా అబద్ధాలు చెప్తే నమ్మకండి. ఎందుకంటే వీళ్ళు చదువుకున్నారు, ఉద్యోగస్తులు, వీళ్ళు కూడా పోలీసు ఉన్నారు. ఆయన వినండి, ఆ బిడ్డని ఇక్కడ తీసుకొచ్చినప్పుడే ఏ పరిస్థితిలో తీసుకొచ్చి అది చెప్పు ఫస్ట్. చాలా బాత్రూమ్ చేయి పెట్టుకొని ఇట్లా మూతి దగ్గర పెట్టుకుని అంత గలీజ్ చేసుకుంటున్నాడు. చేసుకునేవాడు. ఇంకా అది ఒక్కొక్కసారి నోట్లో కూడా పెట్టుకుంటాడు అయ్యా. ఏళ్ళు ఆ వయసులో 19 సంవత్సరాల వయసులో మోక్షణ కాడు చేయి పెట్టుకుని నోట్లో పెట్టుకుంటే ఎంత ఇబ్బంది, తనకి ఇబ్బంది. తర్వాత విషయం, ఆ తల్లిదండ్రులకు, ఆ చూసే వాళ్ళకి, ఆ చుట్టాలకి ఎంత బ్యాడ్ అయిపోతారు తెలుసా వాళ్ళు. ఇంకా ఎంతకంటే నీచమైన నేను వాళ్ళు కూడా నేను బాగు చేశాను. వాళ్ళు వచ్చి ఇక్కడ ధైర్యంగా సాక్ష్యం ఇవ్వట్లే. వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు నాకు చెప్పారు. అందరికి చెప్పుకోకూడదు కదా, ఆడపిల్లలు కదా. అర్థమైందా? ఇగో ఈ పిల్లడైతే సూపర్గా కనపడుతున్నాడు నాకు ఇప్పుడు. అయ్యారు చిన్నప్పటి నుంచి అది ఐరన్ పట్ట వరకు లాగారు. ఐరన్ పట్టక వరకు లాగారు డెలివరీలో. ఓ, డెలివరీలో జుట్టు పట్టుకు లాగారా? పట్టకర బట్టి లాగారు, ఐరన్ పట్టకర కాబట్టి లాగారు. అప్పటి నుంచి ఇంకా బాగలేదు. కర్నూలు 4 డాక్టర్లు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం అన్నీ చూపించాము. ఇంకా మాకు విసుగొచ్చేసింది. అంటే ఈ పిల్లోడు ఒక్కడే, 2 ఆడపిల్లలు కదా, ఈ పిల్లోడు బతికించుకోవాలి. ఆ ఆశతో ఉన్నారు మీరు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఆశ హాస్పిటల్ జరిపించాం, బంజారా హిల్స్ లో. వాళ్ళు ఒక 70,000 80,000 లాగారు. ఏం లాభం లేదు. నెలకు 10,000 రూపాయలు టాబ్లెట్స్ తెప్పియడానికి కూడా చాలా ఇబ్బంది. అక్కడే దొరుకుతాయి, వేరే సైడ్ దొరకవు. ఇంకా మాకు విసుగొచ్చేసి తర్వాత ఇక్కడ చూసి ఇక్కడికి వచ్చేసి. మీరు 3వ వచ్చారు ఇవాళ? 3వ. లాస్ట్ టైంలో ఒకసారి వచ్చారు, మధ్యలో ఒకసారి వచ్చారు, ఫ్యామిలీ మొత్తం వచ్చేసాము. ఇది 3వసారికి. ఓకే. మా వాడు వచ్చేస్తున్నాడు మీ దగ్గరికి, ఊరుతున్నాడు దగ్గరికి పోవాలి, అయ్యగారి దగ్గరికి పోవాలా. ఆడ ఆశ చూడండి, ఎంత ఆడు నవ్వుతూ చూడు. అబ్బాయి ఎంత చక్కగా నవ్వుతాడు. ఫోటో తీయండి, వీడియో తీయండమ్మా. ఆడు ఎంత ఆనందంగా ఉన్నాడు. అంతకుముందు ఇలా నడిచినాడు ఆడు. ఇట్లా ఉండేవాడు. ఏమా నువ్వు చెప్పు. ఆశ హాస్పిటల్ ఉన్నప్పుడు నడిచేటోడు కాదయ్యా, ఇట్లా ఏలబడుకొని పోయేది. ఇట్లా అదే జారిపోతుంటే మీరు పట్టుకొచ్చారు కదా. జారిపోతున్న పిల్లడు అంటే ఇలా చేతులు కాళ్ళు తిరిగిపోయినాయి. అబ్బాయికి గలేజ్గా ఉన్నాడు అప్పుడు ఫస్ట్లో. నోట్లో కూడా ఏమో వస్తున్నట్టు ఉంది కదా, వచ్చేది. మత్తు టాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు, మత్తులో ఉండేవాడు. ఇప్పుడు వేస్తున్నారు ఆ టాబ్లెట్లు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని బిడ్డలారా గమనించండి, 2 కుమార్తెలు ఉన్నారు పిల్లోడు కాబట్టి ఎలాగోలాగా బ్రతికించుకోవాలని ఆశతో ఆయన ఆ తండ్రి ఎంత తిప్పలు పడ్డాడో చూడండి. ఆనాడు ఒక తండ్రి తన కుమారుణ్ణి శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు. బాగా వినాలి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆ శిష్యుల వల్ల ఏం చేయలేకపోతే నిరాశతో ఉన్నాడు ఆయన. అప్పుడు యేసయ్య అక్కడికి వచ్చాడు. అలాంటి సిచ్యువేషన్ అండి మీ అబ్బాయిది. కాళ్ళు నడకలేవు, సొల్లు కాల్చుకుంటాం, మోక్షంలో నుంచి ఏ చేలు పెట్టుకుని నోట్లో పెట్టుకుంటాం. ఎంత అసలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు, గలీజ్గా ఉన్నాడు అండి. మరి విశ్వాసంతో ఎలా మీకు తెలిసింది? ఇక్కడ మా ఇంటి సదులో వాళ్ళు చెప్పారు. ఏమని చెప్పారు? ఇక్కడ గుర్రంగూడలో అయ్యగారు ఉన్నారు, పోయి చూసుకుంటున్నారు అన్నారు. మేము తర్వాత ఒక నెల రోజులు వాక్యం చూసాం టీవీలో, తర్వాత సెల్ ఫోన్ లో, తర్వాత ఇక్కడికి వచ్చేసాం. నిజంగా సిస్టర్ మీరు మాట్లాడండి. మీ అబ్బాయి ఎంత నీట్ గా క్లియర్ గా ఉంటాడని మీరు అనుకున్నారా? లేదయ్యా. ఎన్ని డబ్బులు ఖర్చు అయి ఉంటాయి మొత్తం మీద? ఏమో గుర్తులేదు కానీ చాలా అయినాయి. అంటే కొంత మీ గవర్నమెంట్ ఇస్తుంది కదా. గవర్నమెంట్ ఏమేదు, దాదాపు ఒక 5-6 లక్షలు అయిపోయి ఉంటాయి. కానీ నమ్మకం కొంచెం కూడా లేదు. మీకు నమ్మకం బట్టి ఇన్నిసార్లు ఇక్కడికి వచ్చారు నాకు తెలిసి. ఇంకొక ట్రిప్ కూడా వేయండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె నడువురా నాన్న, నడువమ్మా. ఆడు మొన్న వీళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడితే నేను మాట్లాడతా ఇగతో. అబ్బాబ్బాబ్బాబ్బా ఆమె హీరో. వీడి స్టైల్ మామూలు కాదు. వీడు చేసే పనులు ఎడ్డు పనులు, స్టైల్ మాత్రం ఒక ఎర్ర లెవెల్ సినిమా యాక్టర్ లాగా ఉంటాయి వీడి స్టైల్. కళ్ళ చూడు, అప్పుడు వచ్చి కళ్ళ చూడు. వీడు కమ్ములు పెట్టుకున్నాడు. ఏదో సినిమా వాళ్ళు పెట్టుకుంటారు కదా అట్లా, ఏదో ఒక సినిమాల్లో పెట్టుకుంటారు కదా ఇట్లా. కమ్మిలేనా? వీడు చేసే పనులు అన్నీ ఇలాంటి. పట్టుకోండి యేసయ్య నామంలో చప్పట్లు కొట్టండి. పట్టుకో. అరే చప్పట్లు కొట్టాలి గట్టిగా. పట్టుకోవాలి. పట్టుకోండి. అసలు డాక్టర్లు ఏమన్నారు మీ అబ్బాయికి? నమ్మకం లేదు, రాదన్నారు సార్. అంటే ఏం ప్రాబ్లం అన్నారు? మెదడు ప్రాబ్లం సార్. మెదడు ప్రాబ్లం అన్నారు. ఇప్పుడు ఆడు ముఖం ఎంత వీళ్ళిద్దరికి సంబంధం లేకుండా ఉన్నాడు. అప్పుడేమో వాళ్ళిద్దరు ఎందుకంటే మెడిసిన్ వేసేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఫిట్స్ వస్తే ఇక్కడికి రండి, నేను పూర్తిగా తగ్గించేస్తాను, ఎప్పటికీ మళ్ళీ రాదు. చప్పట్లు కొట్టండి. మీరు అదే హాస్పిటల్కి అయితే లైఫ్ లాంగ్ మీరు మెడిసిన్ వాడాలి.
ఇక్కడికి వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడక్కర్లేదు. హల్లెలూయా. అదిగో కాళ్ళు చూడండి, నడిచినప్పుడు దెబ్బలు చూడండి పాపం ఇప్పుడే తగ్గుకుంటూ వస్తున్నాయి. కాళ్ళు చూపించమ్మా, అదిగో కాళ్ళు చూపించు, అదిగో గోళ్ళు కాడ అదిగో చూడండి కొట్టుకుపోయినాయి. అర్థమైందా? ఇప్పుడే తగ్గిపోతున్నాయి ఇక్కడికి వచ్చినందుకు. చప్పట్లు కొట్టండి గట్టిగా. గొప్ప అభిషేకం ఇక్కడ ఉంది, గొప్ప దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. చెప్పరా చెప్పు. అల్లో ఇంకేంటి? అయ్యి నువ్వే చెప్పు. నువ్వు మంచిగా అయ్యావా? ఇక్కడ సేవ చేస్తావా? ఏం చేస్తావు? అల్లు అంటావా? వాక్యం చెప్తావా? ఆమేన్. అందరికి చెప్పు. టాటా చెప్పమ్మా, బాయ్ చెప్పు. చదువుకుంటావా మరి? వెరీ గుడ్. నడుచు ఒకసారి, నడువు నాన్న, నడు. ఆమేన్. హల్లెలూయా. మరి మీ ఊరోళ్ళు ఇప్పుడు ఈయన చూస్తున్నారు కదా, ఏమంటున్నారు? ఎక్కడ చేయించారంటున్నారా గారు అంటున్నారే? అంటున్నారమ్మా? లేడీస్ ఎక్కువ మాట్లాడతారు కదా, ఏమంటున్నారు? బాబు ప్రార్థనకి వెళ్ళారు కదా, మీరు ప్రార్థనకి వెళ్ళొచ్చాక బాగా అయ్యాడు బాబు అని అన్నారయ్యా. మే నెలలో వచ్చామయ్యా మేము, అప్పటి నుంచి ఇంతవరకు ఒక టాబ్లెట్ లేదయ్యా. హల్లెలూయా. ఎందుకంటే రోజుకి అసలు ఎన్ని వేస్తారు టాబ్లెట్లు బాబుకి? రోజుకి ఎన్ని వేస్తారు? 6 టాబ్లెట్లు. 6 టాబ్లెట్లా రోజుకి? అలాంటిది ఇప్పుడు ఏం లేవు. అంటే అంత కృప దేవుడు మనకి ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె. నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా మాట్లాడతానంటే, విన్న వాళ్ళకి కొంచెం బుద్ధి జ్ఞానం రావాలి. హాస్పిటల్కి వెళితే కానివి దేవుడు దైవజనుడి ద్వారా చేస్తున్నాడు అనే విషయము. హల్లెలూయా చెప్పండి. తలనొప్పి, వీపు నొప్పి, సట్టం నొప్పి, ఆస్మా, ఆయాసం, ఎవరైనా గురిజేపల్లి ఏసేపు, గురిజేపల్లి ఎర్రగుంటపాలెం ఏసేపు ఎవరో దా ఎవరి మీరే ఒకడు వచ్చా? ఎవరైనా వచ్చారా? సార్ మాకు రండి రండి. ఎవరు వీళ్ళెవరు? మక్క మీ అక్కగారా? ఈయనెవరు? అల్లుడు. అల్లుడు. ఏమైందయ్యా నీకు ఏసేపు? మామూలు ఇక్కడ నొప్పులు సార్, ఇక్కడ నొప్పులు, ఇది నొప్పులు, ఎన్నుపూస నొప్పి. గురిజేపల్లినా మీది? అవన్నీ తగ్గిపోతాయి లేరా? దాడ వస్తుందా? గుండె దాడ వస్తుంది కదా. మైక్ తీయమ్మా. జోబులు ఏమన్నా చూసుకో. చేతులు మంచిగా ఫ్రీగా. Good, good. Amen. గురిజేపల్లి మీది? గురిజేపల్లి. నేను తెలుసా? తెలియదు. తెలీదా? గురిజేపల్లి నేను తెలీదు. నన్ను దారుణాలు ఇచ్చారు, గుంటూరులో ఉంటుంది. గురిజేపల్లి నా తమ్ముడు సొంతూరు గురిజేపల్లి. ఏమైంది ఆయనకి? చేతబడి చేశారు అని అందుకని. ఏంటి ఏసబ్బు? కొన్ని దిక్కులు తిరిగితే చేతబడి అన్నారు. సరే ఎన్ని కానీ ఇప్పుడు నొప్పులు అవి తగ్గిపోయినా ఉన్నాయా? కొద్ది ఉనుకుడు సార్, కొంచెం సేపు ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ కొంత ప్రాబ్లం తగ్గిపోయింది కదా. ఈ కూడా గుంజుతుంది నీకు, అది కూడా తగ్గిపోయింది చూసుకో. ఇక్కడ కూడా తగ్గింది. తగ్గిపోయిందా? ఇంకెక్కడ ఉందా?
ఇంకా లేదు సార్. చప్పలు కొట్టండి గట్టిగా. యేసు అంటే యేసుప్రభు నమ్ముకున్నవాడువేనా? అప్పుడు పోతాడు సార్. అప్పుడా? ఇప్పుడు మానేసావా? చర్చికి అప్పుడప్పుడు పోతాడు. అప్పుడప్పుడు వెళ్తావా? నీకు మెయిన్ ఇది ఉంది ప్రాబ్లం, ఇక్కడ కూడా ఉంది. చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్. చెప్తా. చాలు చాలు చాలు. ఆమేన్. గాలి పీల్చుకో. ఓకేనా? ఏం లేదు కదా? వెళ్ళిపో. జపడు తగ్గిపోయిందమ్మా. అమ్మ ప్రైజ్లాడు తల్లి, చెప్పండి. వందనాలు. చెప్పమ్మా, ఏమైంది మీకు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? ఏదో నీరసం అయిపోయినారా మీరు? ఏమి బాగోలేదా మీకు? సరే, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రియ తల్లిని దర్శించి ఆమెకు స్వస్థత ఇవ్వండి. ఎంతో బాగోలేదు, విడుదల ఇవ్వండి. యేసునామములో ఆమేన్. ఆమేన్. దయచేసి మరోసారి చెప్తున్నాను, హార్ట్ ప్రాబ్లంతో కానీ, బ్రెయిన్లో గడ్డలు ఉన్నాయని, ఇలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడికి రండి. యేసు ఆశీర్వాదకు రండి, దేవుడు కార్యం చేస్తాడు. హలో హలో, దేవునికి స్తోత్రం. దయచేసి ఈ మంచి అవకాశాన్ని, మేము ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఈ పరిచయం చేస్తున్నాం. మేము అకౌంట్ నెంబర్లు పెట్టట్లేదు, ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టట్లేదు. సద్వినియోగం చేసుకోండి. మా వల్ల కొంచెమైనా మీకు మేలు జరుగుతుంది కదా. ఒక మరణం, ఎవరికైనా ఒక మరణం వచ్చేసింది అనుకో, మీరు భయపడకండి, నన్ను పిలవండి. డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు, మాతోడు కాదు, దేవుడే అంటారు. అలాంటివి కూడా ఇక్కడ తీసుకుని వస్తున్నారు. నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు కార్యం చేస్తున్నాడు. మీకెంత ధైర్యం, ఒక దైవ జనుడు మీ వెనక ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అది ఎంత దూరమైనా, ఎలాంటి పరిస్థితి అయినా. ఆఖరికండి కొంతమంది డాక్టర్ ఆ రిపోర్ట్లో అబద్ధాలండి చాలా. క్యాన్సర్లో ఇలా పాకేస్తున్నాయి, అలా పాకేస్తున్నాయి, ఎముకలు వచ్చేసిందని చెప్పి మిమ్మల్ని భయపెడుతున్నారు. అలాంటివి మీరు భయపడకండి, నేనున్నానండి. ఎముకలకు వచ్చేసింది మీ క్యాన్సర్ అంటారు, మీరు భయపడకండి, రిపోర్ట్లో ఉంటాయి, భయపడకండి. ఇక్కడ తీసుకురండి, నడిపిస్తాను అంతే. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్, మాట్లాడండి. చెప్పండి, మాట్లాడండి అయ్యా. స్తోత్రము తండ్రి, మరోసారి ప్రార్థిస్తున్న కుటుంబానికి బిడ్డకు మేలు చేయండి. చేస్తున్నాము ఆమె. దయచేసి ఎన్నిపోస అరిగిపోయింది, లేదంటే బోన్ క్యాన్సర్ వచ్చేసింది, బ్లడ్ క్యాన్సర్ వచ్చేసింది, ఇవన్నీ నమ్మకండి, పిచ్చి మాటలు ఇవి. ఏ శాస్త్రపరండి, ఎటువంటి టాబ్లెట్ కూడా మీకు అవసరం లేదు, బతుకుతారు అంతే. హెచ్ఐవీలు వచ్చేసి చచ్చిపోతారు మీరు అని చెప్తారు. ఎవడు చావడం. ఇక్కడికి రండి, యేసునామములో ఆమేన్. హలో, వందనాలు తల్లి, చెప్పండి. స్తోత్రమైన ప్రీతల్లి గారు, ఎంతో కాళ్ళు నొప్పులు, బీపీతో బాధపడుతున్నారు. అద్భుతం చేసి ఘనత మహిమ ప్రభావాలు పొందండి, విడిపించండి, స్వస్థత ఇవ్వండి. యేసునామములో ఆమేన్. దయచేసి మరోసారి చెప్తున్నాను, ఇప్పుడే చచ్చిపోతారు, సాయంత్రం చచ్చిపోతారు, ఇంకా 2 గంటలకు చచ్చిపోతారు అన్నాయి. బ్లడ్ వామిటింగ్స్ అయినా, బ్లడ్ మోక్షన్స్ అయినా, ఈరోజు ఎలాంటి సిచ్యువేషన్ వెరీ డేంజర్గా ఉన్నా యేసు ఆశ్రయపనకు రండి, లేదా ఒక అవకాశము తీసుకోండి, దేవుడు కార్యం చేస్తాడు. మరణము తప్పించడం యెహోవా వశమై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది భయపడిపోతున్నారు, రోగాలతో మేము చచ్చిపోతామేమని. అవసరమే లేదని చెప్తున్నాను. హలో, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో హలో, అమ్మా మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. హలో అమ్మా, ఎంత చక్కగా మాట్లాడుతున్నాం అమ్మా, చెప్పండి అమ్మా. మీ పొలాన్ని వేరే వాళ్ళు ఆక్రమించేశారా?
సరే, ఏ ఊరు? గుంటూరా ఏంటి? మాది గుంటూరు కాదండి, ఇది ఏలూరు జిల్లా అండి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా. ఏ ఊరు? ఊరు చెప్పు. ఏలూరు జిల్లా అండి. ఏలూరు కాదు, మీ ఊరు చెప్పు. ఏంటి? మీదే ఊరమ్మా? ఏలూరు జిల్లా అండి, గుట్టాయిగూడెం మండలం అండి. అంటే మీ ఊరు అంతర్వేదిగూడెం అండి. అంతర్వేది. స్తోత్రము నాయన. ప్రీతల్లి గారిని దర్శించి వాళ్ళు పొలం ఇంకోలు తీసేసుకున్నారంటే అట్లా కాకుండా ఏళ్ళ దగ్గరికి రావటం సహాయం చేయండి యేసునామములో. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి దేవునికి మహిమ. ఎంతో ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు జరిగించాడు. చిన్న ప్రార్థన. స్తోత్రములు తండ్రి, వందనాలు. మరి మీకు అసాధ్యమైనది ఏది లేదు, మీకు సమస్తము సాధ్యము. ఈ లైవ్ ఇంతవరకు నడిపించినందుకు మీ స్తోత్రాలు. మా ప్రార్థన ఆలకించండి, గొప్ప కార్యం జరిగించు, ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఈ లైవ్ ద్వారా మీరందరినీ కలుసుకున్నాం. మీకు ఎవరికైనా ఫోన్ కలవకపోయినట్లయితే మరి మీరు దయచేసి కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇవాళ వందల నుంచి వేలల్లో నుంచి స్వస్థతలు వస్తున్నాయి. బాగున్నావమ్మా? రా తల్లి, తల్లి ఎంత మంచిది. రండి, రా తల్లి, రా. స్వీడ్ చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను గుర్తుపడతాను అన్నీ. హల్లెలూయా. రా, పట్టుకురా అమ్మని, పట్టుకురా. ఆమేన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. Hallelujah, hallelujah, hallelujah. చేతులు పైకెత్తి, ఇదిగో. ఇద్దరే బాగానే వస్తుంది. ఈ మధ్యలో రాలేదు మధ్యలో. ఎట్లా ఉన్నారమ్మా? బాగుంది. అసలు ఇక్కడికి రాకపోతే ఏంటమ్మా? చచ్చిపోయేదండి. అంతేనా? పెద్ద అయినా డాక్టర్లో చచ్చిపోతామని చెప్పారు. చెప్పేస్తారు. తర్వాత చెప్పారు నాకు. ఎవరు? ఏళ్ళు 30 ఏళ్ళు. అదే పూట ఫోన్ చేసి అడిగేవాళ్ళు రమ్మని. నేను రాను, అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా, ట్రాన్స్ఫర్ చేసి ఇక నేను బతికినా అయ్యగారు చేసి ప్రార్థన చేసి చచ్చిపోయినా పర్వాలేదని వాళ్ళకి ఎదిరికిచ్చి వచ్చా. నా కాళ్ళు చేతులు కట్టి బస్సులో వేస్తానన్నారు. పిల్లలు పెద్ద రాకపోతే పండ్లు అమ్ముతాడంట. పెద్ద ఆయన ఎక్కడ అమ్ముతారు మీరు పండ్లు? మనస్సు ఇక్కడే. అయితే ఒక రోజు టీవీలో చూసి ఇద్దరు రోజు నా ఫోన్ రోజు చూస్తా చేసి మా భార్యకి ఏమైంది అప్పుడు? ఆయాసము, దగ్గు, ఊపిరి ఆడకుండా వచ్చేది. ఇంకేంటో ఏదో రోగం ఉండే, ఏదో రోగం ఉంది. రోగము క్యాన్సర్ ఉంది. రొమ్ము తీసేశారు. ఆ మందులు వాడటం నేనన్నా పెద్ద అయినా నేనే మాట్లాడుతున్నాను అన్న. అవునా? సంతోషం అన్న. సంతోషమే కానీ ఏంటి పరిస్థితి అన్న? తగ్గిస్తే తమ్మకి ఏం ప్రాబ్లం ఉన్నా అంటే డాక్టర్లు ఇట్లా అన్నారు. అవన్నీ మాకెందుకు ఆ మాట చెప్పకు, నీవు చూసావు కదా, నమ్మకం ఉందా అని. చూసాను కానీ ఎంత ఒక 10,000 కానికెత్తా అన్నాడు. ఏమిటా అలా కుదరదు, తగ్గి మొత్తం ఇచ్చేయాలి, బాగు చేసుకోవాలి, వెళ్ళిపోవాలన్న. అంతేనమ్మా? అసలు ఇప్పుడు ఎన్నాళ్ళు అయిందమ్మా అట్లా అయ్యి మీకు? ఇప్పుడు 3 ఏళ్ళు. జనవరి 2వ తారీఖు మొదలు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్ను దేవుడే పెద్దాయన. బతికించాడయ్యా. మీ ప్రార్థన వల్ల అమ్మా మోకాళ్ళు నొప్పు, క్యాన్సర్, ఏదేదో చెప్తున్నారు. ఆ మందుల వల్లే నాకు తేడా చేసిందన్న. గుండెని కూడా మూసేసి ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాపం ఇప్పుడు వాళ్ళిద్దరు సంతోషంగా వస్తారండి. పరిశుద్ధ ఆత్మదేవుడు చేసి వెళ్దాం అనుకుంటున్నాడంట. ఎప్పటికప్పుడు అయ్యగారికి కనపడి వద్దాం. పర్లేదులేమ్మా, రాకపోయినా పర్లే, దేవుడే అన్ని కదా. చప్పట్లు కొడతాం ప్రభుకి. పిల్లలైతే అదే పిల్లలైతే ఏమంటున్నారు, అసలు వెళ్ళొద్దు కాలేజీలు కట్టేస్తాను అంటున్నారా? ఈయనే అన్నాడు రావట్లేదు మీ దగ్గరికి రాకముందు, కాలు చేతులు కట్టి నేను బస్సులో వేస్తాను నువ్వు రాపోతేనన్నాడు. ఇక్కడికి రాపోతేనా? ఇక్కడ కాదు, హాస్పిటల్కి. అప్పుడు మీ దగ్గరికి రాకముందు గారు చచ్చిపోతుంది, చచ్చిపోతారంటే ఇంటికి వెళ్దామంటే రావటాల. అదే కథ. ఇప్పుడు చాలా మంది డాక్టర్లు ఏమంటారు, మీ దగ్గరికి వెళ్దామని తీసుకొచ్చా, వచ్చాం, పర్వాలేదు. చప్పట్లు కొట్టారు తగ్గిపోయింది. నాకు అంటే పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు మరి డాక్టర్ చచ్చిపోతాడు, మందులు ఓడిపోతే చచ్చిపోతావని భయం పెద్ద ఆయనకి. మరి ఎవరు ఉండి పెడతారు? ఆడు కోళ్ళు ఏమైనా ఉండి పెడతా? ఎవరు వండి పెడతారు? ఎవరు పట్టరు. ఇక దిగ్గులోడు అయిపోతానని ఎలగలో బతికించుకుంటాను, కాళ్ళు చేలు కట్టాను, బస్సులు వేసుకు తీసుకుపోతా హాస్పిటల్కి అన్నాడు. ఇంటికి వెళ్దామంటే రావట్లేదు, హాస్పిటల్కి వెళ్దామంటే రావట్లేదు. ఇక అప్పుడు మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీ దయ వల్ల పర్వాలేదు. నాకు ఫోన్ చేసి అడిగారు, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి కదా, పెద్ద వయసు. మీ దగ్గర మిమ్మల్ని ప్రార్థన చేసినాక ఆయనకు ధైర్యం వచ్చింది. మీరు మీకు ఫోన్ చేసి తగ్గిపోతే అనుకున్నాను, భయం లేదు. నా ఏళ్ళు వంగటలేదు, కొంచెం ఎన్నిపో సరిపోయిందని మందులోనే తగ్గలే. మీ దగ్గరికి తగ్గింది. 2 రోజుల నుంచి మాత్రం చాలా సరిసలు ఆడుతాను. అందుకే మళ్ళీ వచ్చాయి. ఇక ఆ పేరం చేస్తే పర్లేదు పర్లేదు, ఏం కాదు. నెలకోసారి వద్దాం అనుకున్నాం సార్ మీ దగ్గరికి. నెలకోసారి పర్లేదు, మీరు ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు అమ్మా. రైట్ తల్లి, గాడ్ బ్లెస్ యు అమ్మా, గాడ్ బ్లెస్ యు. మీ దైవాన్ని తగ్గిపోయింది ప్రార్థన. ఎంత ఈ వయసులో వాళ్ళ బాధలు, ఆ మందులు తినటం, హాస్పిటల్కి వెళ్ళటం, డబ్బులన్నీ అక్కడ తగిలిట్టారు కదమ్మా. అన్ని 11 సంవత్సరాల నుంచి అసలు ఆ రొమ్ము తీసారంటే అది నా దగ్గరికి వస్తే అది ఉండిన ఒక సెకండ్లు తగ్గిపోయింది. ఎంత బాధ అవుతుందో. సరే అమ్మా వెళ్ళు, ధైర్యం. ఎవరు? సుంకాలమ్మ కర్నూలు నుంచి వచ్చారు. వెన్నుపూస ఎముక అరిగిపోయింది. రామ సట్ట దగ్గర అరిగిపోయింది. శరీరం అంతా నొప్పులు, నిలబడలేను, నడవలేను, నడుస్తుంటే క్రింద పడిపోతాను. ఏది మనిషి ఈవిడా? వచ్చేసావుగా బాగానే. మైక్ ఇవ్వండి వాళ్ళకి. ఏమైంది అసలు మీకు? ఏమైంది? నాకే అయ్యా ఈ ఎన్నుపూస ఎమ్మక అరిగిపోయిందనండి డాక్టరు. ఈ పక్క సైడ్ది అరిగిపోయిందనండి. అప్పటికి చేతబడి చేసి ఒక 20 ఏళ్ళు అయిందా. అప్పటి నుండి అట్లే ఒక 10 ఏళ్ళు అట్లే నడుచుకుంటా అట్లే చేసుకుంటుంటే 6 సంవత్సరాలే కుసుకొని జరిగి చేసుకుంటున్నాయా. 20 ఏళ్ళు ఉంటుంది సార్. చర్చికి పోరా మీరు? పోలేదు సార్. పోవా? హిందువులా? మరి మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను ఎప్పుడు 2 సంవత్సరాలు అయ్యా నీ ప్రోగ్రామ్ చూస్తాను. ఎవరైనా చెప్పారా? నువ్వు చూస్తావా? లేదయ్యా నేనే చూస్తాను. అయితే మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. దేవుడు ఎవరినైనా బాగా చేస్తాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఇక్కడ హిందూ లేదు, ముస్లిం లేదు, ఎవరు లేదు. విశ్వాసంతో వచ్చారు అంతే. అద్భుతం జరిగిపోతాయి. పట్టుకోండి. నడువులో నొప్పి కూర్చోటే లేగలేవు. ఆమేన్ ఆమేన్. జాగ్రత్త. ఆమేన్. అదేంటి తీయండి అక్కడ, తీయండి ఇక్కడ. ఆమేన్. మన దేవుడు అందరిని ప్రేమించే దేవుడు. ఎస్ ఎస్. ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నావా? తమ్ముడు గట్టిగా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. స్వస్థపరచవే వందనమయ్యా. స్వస్థపరచవే వందనమయ్యా. స్వస్థపరచవే వందనమయ్యా. స్వస్థపరచవే వందనమయ్యా. ఉన్న మనసుతో నిన్నే ఆరాధించు. నిన్నే సేవించెదల్. ఉన్న మనసుతో నిన్నే ఆరాధించు. బలముతో నిన్నే సేవించెదల్. నీకే ఆరాధన 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 ఆరాధన
పేరేంటి? సుంకులమ్మయ్య గారు. ఆ? సుంకులమ్మ. సుంగులమ్మ కింద పడ్డావు, లేతున్నావుగా బాగానే? లేదయ్యా, నడలేనేసి నిలబడలేను, కింద పడిపోతాను. మళ్ళీ మొన్న 3 నెలల కిందట అదేమో మంతరిచ్చి అంతా ఇళ్ళల్లో ఇంట్లోన బయట చల్లినార అప్పటి నుండి కాళ్ళు ఇట్ట తాళ్ళతో కట్టేసి ఉన్నాయి. అటు ఇటు నడు. మీ ఏం పేరయ్యా నీ పేరు? రాము సార్. రాము. అమ్మ ఇట్లా నడుస్తుంది ఇంటికాడ? అట్లా నడుతుందా? కట్టుబట్టుకోవాలి. కింద కూర్చుని అలా లెగ్గలుగుతుందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎన్ని సంవత్సరాలు అయింది అట్లా? ఇప్పుడు ఒక 3 సంవత్సరాలు అయింది. ఏ ఊరి అసలు మీది? సోమలగూడ ఎమ్మెగ్నూరు సైడ్. అవునా, ఓకే. చూడు, రిలీఫ్గా కనపడుతుందమ్మా. అట్లా నడవదా ఒంటరిగా? అమ్మ ఇట్లా నడుతావా ఇంటికాడ? అమ్మా ఇట్లా నడుతావా ఇంటికాడ? కొంచెం బాగా నడుస్తానయ్యా. ఇప్పుడు నడుతూ కాదు, ఇంటికాడ నడిచేవాళ్ళు ఎట్లా నడిచావు? పట్టుకొని నడుస్తాను. కట్టేనా? ఇప్పుడు ఫ్రీగా నడిచావా? ఓకే. నన్ను చూస్తావా టీవీలో? చూస్తానయ్యా. ఎప్పుడు నుంచి చూస్తున్నావు? 2 సంవత్సరాలు చూడబట్టి. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగు? మొన్న వచ్చింటయ్యా, పోయిన సంవత్సరం పిల్లగాడు తోలుకొని వచ్చిండా, డబ్బులు లేవంటే ఇంకా. అమ్మో, మీ అమ్మకి ఇక్కడ నుంచి ఇక్కడికి లాగుతుంది, నిజమేనా? అవయ్యా. అది మీరు దాంట్లో ఏమి రాయలేదు, మామూలుగా నడునిప్పని రాశారు. దేవుడు పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరుస్తాడు, మీరు చెప్పేది కాదు, అక్కడ ఉండదు. ఏదో మీరు ఈ బాధ ఆ బాధ అంటారు. ఆమెకి ఈ చెవి వెనక నుండి ఇక్కడికి లాగుతుంది, తెలుసా అది మీకు? అంటుంటది ఈ సైడ్ వస్తుంది అంటా ఉంటుంది. అక్కడ దాంట్లో రాయలే, నడునిప్పని రాశారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ బయలుపరిచి విడుదల పరుస్తాడు. మీరు రాసినవి ఉండవు ఇక్కడ. చప్పట్లు కొట్టండి, మరోసారి ప్రభుని కనపరచండి. పూర్తిగా తగ్గిపోతులే, భయపడుకో. ఆమె నోతేరు. అవును, ఆమె ఆమె కళ్ళు మూసుకో. ఆమె 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 చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె ఆయిల్ పెట్టేయండి అమ్మ, ఇక పూర్తిగా వీలైపోతుంది. ఆయిల్ వాటర్ తెచ్చుకోండి, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.